అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అరే అండ్ క్యార్ అరే? స్ట్రింగ్ అరే మధ్యలో క్యార్ అరే మధ్యలో డిఫరెన్స్ ఏంది, తేడాలు ఏంటి అనేది క్వశ్చన్ అండి. చెప్తాను. చాలా ఈజీ అండి ఇది. ఇది ఎక్కువ భూతద్దంలో పెట్టుకొని ఆన్సర్ చేసే క్వశ్చన్ అయితే కాదండి. చాలా ఈజీగా మీరు చాలా సింపుల్ గా ఓకే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే స్ట్రింగ్ అరే అంటే ఏంటండి? ఆ స్ట్రింగ్ అరేలో అన్ని స్ట్రింగ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే ఓకే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి క్యారెక్టర్ అరేలో ఏం చేయొచ్చు? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేయొచ్చు. మనకి జావాలో స్ట్రింగ్స్ ఎలా ఉంటాయండి? డబుల్ కోట్స్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని స్ట్రింగ్స్ అంటాం కదా. అలాంటి వాటిని ఓకే అలాంటి గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ని మనము ఒకవేళ అరేలో స్టోర్ చేస్తే మనకి స్ట్రింగ్ అరే అనేది కావాలి. అది క్యారెక్టర్ అరే ఎలాంటి ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుందండి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ లిటరల్స్ ని స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్ లిటరల్స్ అంటే ఏంటివి? సింగిల్ లెటరే ఉంటుందండి. సరౌండెడ్ ఏముంటదండి? సింగిల్ కోట్స్ తోటి సరౌండ్ అయ్యే ఉంటాయి. ఓకే, క్యారెక్టర్ తోటి సింగిల్ కోట్స్ తోటి సరౌండ్ అలాంటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని క్యారెక్టర్ అరే స్టోర్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఇదేమో స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇదేమో క్యారెక్టర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అంటున్నాను, ఇక్కడ వాల్యూస్ అని ఎందుకు అంటున్నాను? స్ట్రింగ్ అని వచ్చేసి స్ట్రింగ్ అనేది క్లాస్ అండి జావాలో. ఓకే, స్ట్రింగ్ లో మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తామో స్ట్రింగ్ ఫార్మాట్ లో డబుల్ కోట్స్ పెట్టి అరుణ్ మోటోరి అని ఏదోటి ఇట్లా టెక్స్ట్ స్టోర్ చేస్తాం కదా స్ట్రింగ్ క్లాస్ లోకి. అప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందండి ఖచ్చితంగా. ఎందుకంటే స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి. ఏదైతే మీరు డబుల్ కోట్స్ పెట్టి డేటాని స్ట్రింగ్ రూపంలో టెక్స్ట్ రూపంలో మీరు స్ట్రింగ్ అరేలోకి స్టోర్ చేస్తున్నారో అవన్నీ ఆబ్జెక్ట్సే అండి. ఓకే, అవన్నీ ఆబ్జెక్ట్సే. ప్రతి దానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఎన్ని మీరు స్ట్రింగ్ టెక్స్ట్ మీరు ఎన్ని స్ట్రింగ్ టెక్స్ట్ మీరు డబుల్ కోట్స్ లో పెట్టి ఎన్ని డబుల్ కోట్స్ లలో పెట్టి ఈ స్ట్రింగ్ అరేలో స్టోర్ చేస్తారో ప్రతి దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మరి క్యార్ అరేలో అట్లా కాదండి. క్యార్ అరేలో ఎందుకంటే మనము ఈ అరే క్రియేట్ చేసినప్పుడు దాన్ని క్యార్ అనే ప్రిమిటివ్ డేటా టైప్ తోటి డిక్లేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్టే లేదండి. ఆ లిటరల్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్ లిటరల్స్, సింగిల్ లిటరల్స్ సరౌండ్ బై ఏమంటారు సింగిల్ కోట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి దానికి ప్రతి దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ కావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేదు, వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ అంటాం. క్యార్ అనేమో వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది, స్ట్రింగ్ అనేమో స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకుంటుంది, క్యార్ అనేమో క్యార్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది క్యార్ అనేది క్లాస్ కాదు, ప్రిమిటివ్ డేటా టైప్. ఇక్కడ స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. క్యార్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్స్ అవసరం లేదు. అయితే ఒక విషయం ఏంటంటే, ఇంకా నేను ఇది మేజర్ డిఫరెన్స్ అని అర్థమైంది మీకు, ఇంపార్టెంట్ డిఫరెన్స్ అని అర్థమైంది. ఇదేమో స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఇదేమో క్యార్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది అని మీకు అర్థమైంది. అది ఫస్ట్ డిఫరెన్స్ మీకు అర్థమైంది. మరి సెకండ్ తేడా ఏంటంటే, ఏవైతే ఎలిమెంట్స్ స్ట్రింగ్ అరేలో మీరు స్టోర్ చేస్తున్నారో అవి ఇమ్యూటబుల్ అండి. ఏదైనా ఒక్క ఎలిమెంట్ తీసుకోండి, ఇందులో ఒక 10 స్ట్రింగ్ టెక్స్ట్లు మీరు స్టోర్ చేస్తారు స్ట్రింగ్ అరేలో. ఎందుకంటే స్ట్రింగ్ అరేలో గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ టెక్స్ట్ స్టోర్ చేస్తాం కాబట్టి ప్రతి ప్రతిది ప్రతి స్ట్రింగ్ టెక్స్ట్ కూడా ఓకే ప్రతి స్ట్రింగ్ టెక్స్ట్ కూడా ఏమంటారు? ఇమ్యూటబుల్ అన్నట్టు. ఎందుకు అంటే చెప్తాను మీకు. ఓకే, ఎప్పుడైనా మనము నార్మల్ స్ట్రింగ్ క్లాస్ లో కూడా ఒక స్ట్రింగ్ టెక్స్ట్ స్టోర్ చేస్తే తర్వాత మీరు అప్డేట్ చేశారనుకో, ఆ టెక్స్ట్ ఒక వాల్యూని మీరు అప్డేట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బయటకు అప్డేట్ అయిపోతుందండి. ప్రోగ్రామ్ వైజ్ గా మీకు అప్డేట్ అవుతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాను మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. ప్రోగ్రామ్ రాసి మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే, స్ట్రింగ్ అరే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్, రిఫరెన్సెస్ టు గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అనేది స్ట్రింగ్ అరే అట్లా చెప్పాలి. అది ప్రూవ్ చేస్తాను మీకు. ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలండి. ఫస్ట్ నేను కొంచెం ఏంటంటే ఒక్కొక్క ప్యాకేజ్ లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ మీకు సపరేషన్ కోసం మాత్రమే అట్లా చేస్తున్నాను. ఇక్కడ ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ ఉందండి. ఈ ప్యాకేజ్ కింద రైట్ క్లిక్ న్యూ క్లాస్ అని చెప్తాను. రైట్ క్లిక్ న్యూ క్లాస్ అని చెప్పేసి డెమో అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. డెమో 1 అంటాను, లేకపోతే డెమో అని విత్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అరే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అరే కన్నా ముందు ఒక స్ట్రింగ్ చూపిస్తాను, మీకు అర్థమైంది. స్ట్రింగ్ చూపిస్తాను. స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా అరుణ్ ముటూరి అని ఇచ్చాను. ఓకే, అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా?
కంప్యూటర్ మెమరీలో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా అంటే ఖచ్చితంగా అయిందండి. ఓకే. ఈ స్ట్రింగ్ అనేది క్లాస్ అండి. ఈ క్లాస్‌లో నేను స్ట్రింగ్ లిటరల్ స్టోర్ చేసుకోవాలంటే ఈ కంప్యూటర్ మెమరీలో ఓకే. మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది. ఆబ్జెక్ట్‌కి మెమరీ అనేది అలొకేట్ అయితది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది. ఆబ్జెక్ట్‌కి మెమరీ అలొకేట్ అయితది. మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఇందులో ఇక్కడ నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చినో అది స్టోర్ అయితదండి. అయితే ఈ ఆబ్జెక్ట్ మెమరీ ఉంది గదా! ఈ ఆబ్జెక్ట్ మెమరీకి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉందండి. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరేంది ఇక్కడ? మనం ఏమిచ్చాము? str అనేది దాని యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరు. ఇక్కడ str అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంది. బానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను system.out.println అని చెప్పేసి str అని ప్రింట్ చేస్తే ఏమవుతదండి? అరుణ్ మోటి ప్రింట్ అవుతదా? ప్రింట్ అవుతది. ఓకే. అరుణ్ మోటి ప్రింట్ అయితది. ఓకే. ఇక్కడ ప్రింట్ అయితది. ఓకే. అరుణ్ మోటి ప్రింట్ అయితది. అయితే నేను ఏం చేస్తానంటే, అరుణ్ మోటూరి బదులు ఓకే. అరుణ్ మోటూరి ఇక్కడ ఉంది గదా! ఒరిజినల్‌గా దాన్ని అప్డేట్ చేస్తాను. str అని చెప్పేసి వరుణ్ దావత్ అని ఓకే. దావత్ అని అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతదండి? అరుణ్ మోటూరి ప్రింట్ అవుతదా? వరుణ్ దావత్ ప్రింట్ అయితదా? ఖచ్చితంగా వరుణ్ దావత్ ప్రింట్ అయితది. అప్డేట్ అయింది. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ లెవెల్‌లో చూస్తేనేమో అప్డేట్ అయితుంది. మరి మెమరీ లెవెల్‌లో చూస్తే అప్డేట్ అయితుందా? అరుణ్ తీసేసి వరుణ్ వచ్చినట్టు అనిపిస్తుంది ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. ఎందుకంటే అవుట్‌పుట్‌లో మన అరుణ్ రిప్లేస్ అయ్యి వరుణ్ ధావత్ అని వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మీరు కంప్యూటర్ మెమరీలో చూసుకుంటే అలా కాదండి. మీరు ఎప్పుడైతే ఈ లైన్ రాసారో వరుణ్ ధావత్ అని రాసారో ఇమ్మీడియేట్‌గా ఏమవుతుందంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితదండి. ఆబ్జెక్ట్2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది. పాత ఆబ్జెక్ట్ అనేది మోడిఫై కాదు. ఈ పాత ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూ అప్డేట్ కాదు. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి కొత్త మెమరీ అలొకేట్ అయ్యి ఈ str ఉంది కదా! ఇప్పుడు దీనికి రిఫర్ అయితది. దీనికి రిఫర్ కాదిక. ఈ కనెక్షన్ పోయినట్టే. మరి ఇది డిలీట్ అయిందంటే డిలీట్ కాదు. ఓకే. దానికి ఏం రిఫరెన్సెస్ ఏముండయి. ఇక్కడ వరుణ్ దావత్ అని ఇచ్చాను నేను. ఇప్పుడు ఏమైతది? ఇప్పుడు str అని str ని ప్రింట్ చేస్తే ఇది దీనికి పాయింట్ అయితుంది కాబట్టి, ఈ ఆబ్జెక్ట్ పాయింట్ అవుతుంది కాబట్టి వరుణ్ దావత్ అనేది మనకి ప్రింట్ అయితుంది. కాకపోతే ఇంటర్నల్‌గా ఏమైతుందండి? ఒరిజినల్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్‌లోని మెమరీ యొక్క లో ఉన్న వాల్యూ అప్డేట్ అయితుందా? లేకపోతే వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్డేట్ చేస్తున్నట్టు చేస్తుందా ఇంటర్నల్‌గా అంటే అప్డేట్ చేసినట్టు యాక్ట్ చేస్తుంది. అప్డేట్ చేయట్లేదు. ఇంటర్నల్‌గా అప్డేట్ చేయట్లేదు. ఓకే. పాత వాల్యూ కూడా ఉంటుంది డిలీట్ కాకుండా. కొత్త వాల్యూ కూడా క్రియేట్ అయితుంది. అది రియల్‌గా అప్డేట్ చేసినట్టు కాదు. అందుకోసం మనం స్ట్రింగ్స్‌ని ఏమంటామంటే ఇమ్యూటబుల్ అంటాం. స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అయినప్పుడు స్ట్రింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఇమ్యూటబుల్. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ స్ట్రింగ్ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా స్ట్రింగే కాబట్టి ఖచ్చితంగా అది ఇమ్యూటబులే. దాని యొక్క వాల్యూ అప్డేట్ చేద్దామని చూస్తే కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయితూ ఉంటాయి ఇంటర్నల్‌గా. ఔట్ సైడ్‌గానేమో మనకు కనబడదండి. కానీ ఇంటర్నల్‌గా అట్లా అవుతది కాబట్టి ఇమ్యూటబుల్ అని చెప్తాం దాన్ని. ఓకే. సరే. ఇదంతా బానే ఉంది. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్ట్రింగ్ అరే క్రియేట్ చేస్తానండి. స్ట్రింగ్ అరే SR స్ట్రింగ్ అరే ఏదో ఒకటి ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ అరుణ్ ఓకే. వరుణ్ ఇక్కడ తరుణ్ అని ఇచ్చాను కొన్ని. ఇది గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ లిటరల్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ. గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ లిటరల్స్ అంటాము. ప్రతి ఒక్క స్ట్రింగ్ లిటరల్‌కి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఒక ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు 3 ఆబ్జెక్ట్సే క్రియేట్ అయినాయి. ఎప్పుడైతే మీరు SR ఓకే. SR కిషోర్ అని ఇచ్చారనుకోండి. అరుణ్ పోయి కిషోర్ అప్డేట్ అయితది. కదా! అప్డేట్ అయితే అయితది. ఈ యొక్క వాల్యూలో ఉన్న వాల్యూ అప్డేట్ అయితది. కాకపోతే ఇంటర్నల్‌గా ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితది. అందుకోసం ఇమ్యూటబుల్ అంటాం. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినా చెప్పాలి అట్ ది ఎండ్ ఆఫ్ మనకి ప్రోగ్రామ్ చివరికి మనం చెప్పాలి ఇక్కడ. వరుణ్ వచ్చేసి ప్రవీణ్ అని ఇస్తున్నాను. ఓకే. తర్వాత SR2 రాకేష్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇలా 3 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతదంటే ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయంటే అరుణ్ దానికి ఒక ఆబ్జెక్ట్, వరుణ్ దానికి ఇంకో ఆబ్జెక్ట్, తరుణ్ దానికి ఇంకో ఆబ్జెక్ట్. అరుణ్ అప్డేట్ చేసి కిషోర్ కావాలా. వరుణ్ అప్డేట్ చేసి ప్రవీణ్ కావాలా. తరుణ్ అప్డేట్ చేసి రాకేష్ కావాలి. కానీ అది జరగదు. అప్డేట్ అయినట్టు అనిపిస్తది. కానీ ఇంటర్నల్‌గా ఏమైతదంటే కిషోర్‌కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది, ప్రవీణ్‌కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది, రాకేష్‌కి ఇంకో ఆబ్జెక్ట్. ఇక్కడ ఆల్రెడీ 3 ఆబ్జెక్ట్స్. ఇంకొక 3 ఆబ్జెక్ట్స్ కలిపి 6 ఆబ్జెక్ట్స్. అంటే ఎలిమెంట్స్ ఏవైతే స్ట్రింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ వచ్చేసి ఇమ్యూటబుల్. ఎందుకంటే స్ట్రింగ్ అనేది బేసిక్‌గానే ఇమ్యూటబుల్ కాబట్టి. మరి క్యార్ అరేకి అలాంటిది కాదండి. ఓకే. ఇంకోటి ఏందంటే
ఇక్కడ స్టోర్స్ రిఫరెన్సెస్ టు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక ప్రతి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ ఇట్ విల్ స్టోర్ అన్నట్టు. స్టోర్స్ ద రిఫరెన్సెస్ అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఎస్ఆర్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కదా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి స్టోర్స్ రిఫరెన్స్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ ఏమో ఇమ్యూటబుల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు యూజ్ చేస్తాం మనము గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ని స్టోర్ చేసుకోవాలి ఒక అరేలో అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, 1 2 3 4 కాబట్టి 4 గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఓకే మనము స్ట్రింగ్ లిటర్ లాగా క్రియేట్ చేయొచ్చు. అలాంటి గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ లిటర్స్ ని మనం స్టోర్ చేసుకోవాలంటే మనకు స్ట్రింగ్ అరే కావాలని చెప్పేసి యూసేజ్. చాలా సింపుల్ గా అండి, కాంప్లెక్స్ ఏం లేదు. క్యార్ అరే పరిస్థితి ఏంటంటే క్యార్ అరే ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ క్యార్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ అండి, కానీ క్లాస్ కాదు. ఓకే, సిఆర్ అని చెప్పేసి అంటాను. ఇక్కడ ఏమి ఇస్తానంటే పెట్టేసి ఏ ఇక్కడ యు అని చెప్పేసి ఇక్కడ యు ఇక్కడ ఎన్ అని ఇస్తాను. ఇచ్చేసి సిఆర్ ఆఫ్ 0 అని చెప్పేసి ఇక నేను అప్డేట్ చేశాను అనుకోండి, సిఆర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఓకే జెడ్ లేకపోతే ఇంకోటి ఇస్తాను. ఓకే ఏమని ఇద్దాం, క్యూ అని ఇస్తాను. ఓకే క్యూ సిఆర్ ఆఫ్ 1 ఏ అని ఇస్తాను. ఓకే క్యూఏ సిఆర్ 2 ఓకే 9 సిఆర్ 3 ఓకే 1 క్యూఏ 91 ఏదో ఇచ్చాను సింపుల్ గా. ఇక్కడ ఏ వచ్చేసి క్యూ తోటి అప్డేట్ అవుతుంది, ఆర్ వచ్చేసి ఏ తోటి అప్డేట్ అవుతుంది, యూ వచ్చేసి 9 తోటి అప్డేట్ అవుతుంది, ఎన్ వచ్చేసి 1 తోటి అప్డేట్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అయినంత మాత్రం ఇక్కడ కూడా ఫస్ట్ కూడా మీరు ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ లిటర్స్ సరౌండెడ్ బై సింగిల్ కోట్స్ ఉన్న వాటిని ఈ క్యారెక్టర్లు స్టోర్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ కావండి. ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు మాత్రం ఈ యొక్క వాల్యూస్ అప్డేట్ అయిపోతాయండి. ఓకే ఈ యొక్క వాల్యూస్ అప్డేట్ అయిపోతాయి. సో అందుకోసం ఇవి మ్యూటబుల్ అంటాం. ఓకే ఇంటర్నల్ గా మెమరీ క్రియేట్ అవుతుంది ప్రతిసారి కొత్తది అప్డేట్ చేసినప్పుడు అంటే అది ఇమ్యూటబుల్. ఇక్కడ కొత్త మెమరీ ఏమేమి క్రియేట్ అవ్వదు, ఉన్న మెమరీలోనే మనకి వేరే వాల్యూస్ స్టోర్ అవుతాయి కాబట్టి ఇది మ్యూటబుల్ అంటాం. ఓకే అందుకోసం ఎలిమెంట్స్ ఇన్ ద క్యారెక్టర్ అరే ఆర్ మ్యూటబుల్ అని చెప్పారు ఇక్కడ. ఓకే ఇట్ స్టోర్స్ ప్రిమిటివ్ క్యారెక్టర్ వాల్యూస్. ఇక్కడ వాల్యూ స్టోర్ అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోర్ అయితే. మరి ఎందుకు వాడతాం క్యారెక్టర్ అరే అంటే గ్రూప్ ఆఫ్ ఓకే ఎప్పుడైతే మనము ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ తోటి వర్క్ చేయాలో, ఇలా ఇండివిజువల్ క్యారెక్టర్స్ మనం ఒక అరేలో స్టోర్ చేయాలో అప్పుడు మనం క్యారెక్టర్ అరే అనేది వాడతాం. ఇక్కడ మీకు ప్రాక్టికల్ గాను థియరటికల్ గాను మీకు స్ట్రింగ్ అరేకి క్యారెక్టర్ అరే మధ్యలో ఉన్న తేడాల్ని మీకు వివరించానండి. మీకు ఈ యొక్క సెషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే నా యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రూపంలో మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను మీ కామెంట్స్ అని చదివి. అంతే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు, బాయ్ అండి.